దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు. తండ్రికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. అయితే పెద్ద కుమారుడు తన తండ్రి దగ్గర నమ్మకంగా ఉంటున్నాడు, జీవిస్తున్నాడు. చిన్న కుమారుడేమో తండ్రి నేను నీ దగ్గర ఉండను నేను నాకు రావాల్సిన ఆస్తి నాకిస్తే నేను దూర ప్రాంతాన్ని ఎక్కడెళ్ళైనా బ్రతుకుతా అని చెప్పాడు. తండ్రి చాలా బాధపడుతూ తన కుమారుడికి రావాల్సిన ఆస్తి అంతా ఇచ్చి చాలా దిగులుగా, బాధతో ఇంటి దగ్గరే కూర్చున్నాడనమాట. చిన్న కుమారుడు దూర దేశానికి వెళ్ళి తనకు ఉన్న ఆ డబ్బులు మొత్తం అనేకమైన పాపాలు చేస్తూ, జూదం ఆడుతూ, అక్కడ ఆ డబ్బులు మొత్తం పోగొట్టుకొని, చివరికి బికారి అయిపోయి, కనీసం తినడానికి తిండి లేక బాధపడుతున్న ఆ టైంలో తను రియలైజ్ అయ్యి, నా తండ్రి దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. నా తండ్రి దగ్గర అందరికీ ఆహారం దొరికిద్ది. నేను ఇక్కడైతే ఆకలితో నేను చచ్చిపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడనమాట. అయితే ఆ చిన్న కుమారుడు పంది తింటారు కదా! ఆ పొట్టులను తింటూ జీవనం సాగించాడు కొన్ని రోజులు. కొన్నిసార్లు అవి కూడా దొరకలేదు. అయితే నా తండ్రి దగ్గర నేనెళ్తే నా తీస్తాడు అని అనుకొని తిరిగి తన తండ్రి దగ్గర వచ్చాడు. తండ్రి దూరం నుంచి చూస్తూ ఇతను ఎవరో చిరిగిన బట్టలతో, మాసిన గుడ్డలతో వస్తున్నాడు. ఎవరు ఇతన్ని చూస్తూ ఎదురు చూస్తున్నాడు. చూస్తే దగ్గరొచ్చి తన కుమారుడే. అయితే ఈ తండ్రి ముందుకెళ్ళి కుమారుడా అని దగ్గర చేర్చుకొని, తన బిడ్డను తన దగ్గర చేర్చుకొని, కౌగిలించుకొని ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేపిచ్చి, మరలా మొదటి కుమారుడికున్న అంత ఆస్తి తన రెండో కుమారుడికి కూడా మరలా ఆస్తి పంచాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు ప్రేమమయుడు. మనం ఎంత దేవునికి దూరమైనా, మనం ఎంత దేవునికి విరోధంగా మనం జీవించిన దేవుడు తన యొక్క ప్రేమతో, తన యొక్క కృపతో కృప ద్వారా మనకు సహాయం చేస్తాడని, మనల్ని ఆదుకుంటాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు ప్రేమమయుడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఎంత పాపి అయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు.